హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ కు స్వాగతం. సో ఇక స్టాక్ మార్కెట్స్ లో మనం ఎప్పుడు అనుకుంటాం ప్రైస్ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత రీజన్స్. సో ఈ రోజు ఒక ఫుల్ ఫ్లెజ్ సెల్ ఆఫ్ అనేది మార్కెట్ లో మనం జరగడం చూసాం. ఆ రీజన్ ఏంటి అనేది మనకి రానున్న రోజుల్లో ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి సోషల్ మీడియాలో కానీ ఇన్ఫాక్ట్ మన వీడియోస్ లో కూడా మనం కొన్నిసార్లు అనుకున్నాం, ఒకవేళ ఫారినర్స్ అమ్మారు అంటే కనుక ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సర్ప్లస్ ఫండ్స్ తో ఉంది, ఆర్ మేబీ ఎస్ఐపిస్ రూపంలో ఇంత అమౌంట్ వస్తుంది, అది మొత్తం మనం అబ్జర్వ్ చేసుకుంటుంది. మార్కెట్ ఎక్కువ పడకపోవచ్చు అండ్ పుల్ బ్యాక్స్ కూడా లాస్ట్ 4 మంత్స్ 4 టైమ్స్ ఏదైతే బిగ్ ఫాల్స్ వచ్చాయో అదే పుల్ బ్యాక్స్ వస్తాయి. బట్ అవన్నీ కూడా టోటలీ రాంగ్ అని ప్రూవ్ చేశారు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ నుంచి ఓకే వర్స్ట్ అయిపోయింది, మార్కెట్ 26,200 నుంచి 24,600కి వచ్చింది, మేబీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వస్తున్న తరుణంలో అగైన్ ఈ రోజు ఒక 300 పాయింట్స్ నిఫ్టీ డ్రిఫ్ట్ అవుట్ అని విషయం. సో ఈ రోజు క్లోజింగ్ వెరీ క్రిటికల్. రీజన్ ఏంటంటే ఆల్ దీస్ డేస్ 100 డే మూవింగ్ యావరేజ్ డిఫెండ్ చేస్తూ వచ్చింది నిఫ్టీ, అది ఇప్పుడు వైలేట్ అయిపోయింది. సో ఈ రోజు మనకు చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌట్ 210 పాయింట్స్ కింద నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ 24,180 ఆ రేంజ్ లో ట్రేడ్ అయింది. ఆఫ్ కోర్స్ లో చూస్తే 24,073 దాకా కూడా వెళ్ళటం చూసాం. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక 80 to 100 పాయింట్స్ పుల్ బ్యాక్ కూడా వచ్చింది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మేబీ ఇంట్రాడే యునో కవరింగ్, లేకపోతే ఇట్స్ ఓన్లీ షార్ట్ కవరింగ్. సో ఏదైనప్పటికీ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఇప్పుడు వెరీ వెరీ నియర్ బై ఉంది ఇప్పుడు. సో 100 డే మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్ ఉంటుంది 24,477 ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ నుంచి ఒక 200 to 250 పాయింట్స్ పెరిగితేనే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మేబీ జూలై లోస్ మనం ఇన్ని రోజులు అనుకున్నాం, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మన వీడియోస్ చూసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో 23,893 అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అని. సో ఇవాల్టి లో నుంచి చూస్తే కనుక ఇట్ జస్ట్ అబౌట్ 150 పాయింట్స్ ఆర్ 200 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది క్లియర్లీ షిఫ్ట్ అవుట్ అని చూస్తున్నాం మనం. మేబీ 23,900 నుంచి 24,500 దగ్గరే ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ 24,440 477 పైన 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 24,868. సో 24,868 అంటే 20 డే మూవింగ్ యావరేజ్. సో అది డిఫెండ్ చేస్తుంది అని అనుకుంటున్నాం చార్ట్స్ పరంగా, బికాస్ ఎప్పుడు కూడా మనకి 20 డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నప్పుడు డిసైసివ్లీ కట్ అయినప్పుడు ఐ థింక్ మార్కెట్స్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయటం చూసాం. సో ఈ రోజు మనకి ఎఫ్ఎంసీజీ కొంచెం రెస్క్యూ లాగా మనకి రావటం చూసాం. సో బిగ్గెస్ట్ గెయినర్ లో ప్రాబలీ ఐటీసీ ఒక 2.5% పెరిగింది, దాని స్పిల్ ఓవర్ బ్రిటానియా, లీవర్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ రావటం చూసాం. నెక్స్ట్ బిగ్ గెయినర్ ఇస్ యాక్సిస్ బ్యాంక్. దో మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక వర్టికల్ క్రాష్ వచ్చినా కూడా యాక్సిస్ అండ్ కోటక్ బ్యాంక్ ఈ రెండు కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఐసిఐసిఐ కూడా లాస్ట్ లో కొద్దిగా రికవరీ అవటం చూసాం. సో గదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మేబీ సన్ ఫార్మా కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, బిఈఎల్, టీసీఎస్, అంటే ఇక్కడ డిఫెన్సివ్స్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ, ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ, ఈ మూడే ఈ రోజుని ఇండెక్స్ ని కాపాడగలిగిందని చెప్పుకోవచ్చు. సో బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు ఇండస్ ఇండ్ బ్యాంక్. సో నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఈ స్టాక్ 10% లోవర్ తో స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 18.5% కింద క్లోజ్ అవుట్ అని చేసాం. ఈ రోజు ఫాల్ తోటి మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 6 months లో ఏదైతే గెయిన్ వచ్చిందో ఈ 1 week లో అది మొత్తం కూడా ఇవాపరేట్ అయిపోవడం చూసాం. సో అందుకే అంటాం మనం మార్కెట్ పెరుగుతున్నప్పుడు స్టెప్స్ మీద వెళ్తుంది అండ్ ప్రైస్ పడేటప్పుడు లిఫ్ట్ లో వచ్చేస్తుంది అనేది ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక యునేమ్ ఎనీ స్టాక్స్ ఏవైతే రీసెంట్లీ 200 డే మూవింగ్ యావరేజ్ కిందకి వెళ్ళే వాటన్నిటిలో కూడా బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. అదాని ఒక 4% క్రాక్ అవటం చూసాం. అదాని ఎంటర్ప్రైజెస్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ బీపీసీఎల్ కానీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఇవన్నీ కూడా ఒక మంచి క్రాష్ రావటం చూసాం. బిట్వీన్ 3 to 4% చూసాం. అదేవిధంగా ఆటో స్పేస్ లో ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్, మెటల్స్ తీసుకోవచ్చు, కోర్ సెక్టర్ లైక్ ఎల్ఎన్టీ, లేకపోతే సిమెంట్ స్పేస్ అల్ట్రాటెక్, గ్రాసిమ్, సో యు నేమ్ ఎనీథింగ్, బట్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం ఈరోజు. సో ప్రాబ్లీ వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుందా? డెఫినెట్లీ ఎస్ అని అంటాం. ఇప్పుడు సెల్ ర్యాలీస్ గా మార్కెట్ మారిపోవటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇన్ని రోజుల్లో మనకి 100 డే మూవింగ్ యావరేజ్ డిఫెండ్ చేస్తుంది అని అనుకున్నాం. సో ఏ రోజైతే 51,000 కింద క్లోజ్ అవుతుందో, ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 50,194 ఏదైతే మనకి 7th అక్టోబర్ లో వచ్చిందో అక్కడ దాకా వస్తుంది అనుకున్నాం. సో ఈ రోజు లో చూస్తే 50,380,
సో జస్ట్ ఒక 200 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ లో. బట్ క్లోజింగ్ లో కొంచెం రికవరీ రావటం చూసాం, థ్యాంక్స్ టు త్రీ నేమ్స్ లైక్ యాక్సిస్, కోటక్ అండ్ ఐసిఐసిఐ. సో వీటిల్లో కొద్దిగా రికవరీ రావటం తోటి బ్యాంక్ ఇండెక్స్ ఒక స్టేజ్ లో 1100 పాయింట్స్ పడిందల్లా అబౌట్ 700 పాయింట్స్ బిలో క్లోజ్ అవటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ 51,000 కింద క్లోజ్ అయింది కాబట్టి మేబీ కొద్దిగా ర్యాలీ వచ్చిందంటే కనుక 2 డే హై ఏదైతే ఉందో 51,780 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు, అండ్ 50,194 డిఫెండ్ చేస్తోంది ఇంకా. కాబట్టి ప్రీవియస్ స్వింగ్ లో ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక 49,668 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ దాన్ని మనం పరిగణిస్తాం. సో అంతకుమించి రేంజ్ అయితే 49,500 అండ్ 51,700 మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ రైల్స్ అని చెప్పొచ్చు. సో కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీలో ఏవైతే పెరిగాయో సేమ్ రిపీట్ అవుతున్నాయి ఇక్కడ, యాక్సిస్, కోటక్ అండ్ ఐసిఐసిఐ. అండ్ బిగ్గెస్ట్ లూజర్ కూడా సేమ్, ఐ థింక్ 18% లో ఇండస్ ఇండ్ బ్యాంక్. అండ్ అదర్ నేమ్స్ చూస్తే కనుక ఏయూ బ్యాంక్ మనం గత కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాం, వన్ ఆఫ్ ది లో బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఫస్ట్ స్టాక్ ఇది రావటం విషయం. అండ్ పిఎస్యూ నేమ్స్ కెనరా బ్యాంక్ కానీ, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ అన్ని కూడా 1.5 నుంచి 3% దాకా క్రాక్ అవుతుంది విషయం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక డిఫెన్స్ ఇక్కడ కూడా కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఇక్కడ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. స్టాక్ లౌరస్ ఒక 4% అప్ మూవ్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. అండ్ దాని తర్వాత లూపిన్ కానీ, లాల్ పాత్ ల్యాబ్, మ్యారికో, దివీస్ లాంటి స్టాక్స్ కొంచెం గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి, బిట్వీన్ 1.5 to 2% కన్నా ఎక్కువ పెరగలే. ఇక మిడ్ క్యాప్ ఐటీ, ప్రాబ్లీ కోఫోర్జ్ అండ్ ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్ లో కొంచెం బయింగ్ అనేది రావడం విషయం. పిఎస్యూ హార్డ్ హిట్ ఆఫ్ సెల్ ఆఫ్ చూస్తాం. సో ఎనీ సెక్టర్ ఏదైనా తీసుకోండి మనకి, మీకు హెచ్పిసిఎల్, బీపీసీఎల్ నుంచి జిఎన్ఎఫ్సి, సేల్, బిహెచ్ఎల్, ఐఓసి, ఐజిఎల్, హెచ్ఏఎల్, ఐఆర్సిటిసి, హిందుస్థాన్ కాపర్, మెటల్స్ కానీ, రైల్వేస్, ఎనీ డిఫెన్స్, ఆల్ స్టాక్స్ ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం విషయం. సో ఈ సెల్ ఆఫ్ ఎట్లా వచ్చిందంటే కనుక ఒక పిఎస్యూ ఫండ్ వచ్చి మొత్తం అమ్మేస్తుంది అన్న ఒక ఫీల్ ని మనకి ఇచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎనీవేర్ బిట్వీన్ 2 to 7% దాకా కూడా క్రాక్ అవటం చూసాం. ఇక బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్స్ ఇక్కడ కూడా ఒక వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. గతంలో మనం అనుకున్నాం ఎల్ఎన్టీ, ఎంఎండ్ఎం ఫైనాన్స్ లోవర్ లోస్ ఫార్మేషన్లు జరుగుతుంది, అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ అని వాటిల్లో కూడా ఫర్దర్ సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సో మార్కెట్ లో ఎప్పుడు కూడా వీక్నెస్ అనేది ఫర్దర్ వీక్ అవుతుంది, స్ట్రెంగ్త్ అనేది ఒకవేళ ఉంటే కనుక ఇలాంటి ఫాల్స్ లో కొద్ది తక్కువ పడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే బంధన్, ఏబీ క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంఎండ్ఎం ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతాం చూసాం. ఇక అదర్ సెక్టోరియల్లీ మనం చూస్తే కనుక స్టాక్స్ లైక్ సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రా కానీ, రియాలిటీ కానీ, మెటల్స్ కానీ, క్యాపిటల్ గూడ్స్, ఫర్టిలైజర్స్, సిమెంట్ నేమ్స్, సో ఆల్ స్టాక్స్ అన్ని కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో ఒక ఈవెంట్ ఏదైనా అన్ఫోల్డ్ అవుతుందా అన్న ఒక ఫీల్ మనకి ఎఫ్&ఓ స్పేస్ ఇవ్వటం చూసాం. ఎందుకంటే 90% ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా బిగ్ క్రాక్స్ వచ్చాయి, నాట్ 1-2%. సో అదొకటి మనం గమనించాలి ఇక్కడ. ఇక క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఫ్యూ నేమ్స్ ఏవైతే పెరిగాయో వాటిలో చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ 3 to 4%. అది కూడా ఓరియంట్ హోటల్ 4% పెరగటం చూసాం. దీపక్ ఫర్టిలైజర్స్ లో నుంచి మంచి రికవరీ రావటం చూసాం. సో 29th రోజు రిజల్ట్స్ ఉంది, మేబీ ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తే కనుక ఇది ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. లేకపోతే కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ ముందు పెరిగి తర్వాత పడిపోవడం చూస్తున్నాం. సో ఇది కూడా అలా అవుతుందా అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ మెట్రో బ్రాండ్ కానీ, విఎస్టీ టిల్లర్ కానీ, ఆర్ పవర్, ఆస్ట్రా డిఎం, సుప్రియా లైఫ్ సైన్సెస్, విమ్టా ల్యాబ్స్ లాంటివి బిట్వీన్ 1 to 3% పెరగటం చూసాం. సో బిగ్ క్రాక్ పూనావాలాలో చూసాం. పూనావాలా మనందరికీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రీజన్ ఏంటంటే కనుక లాట్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ దీనిలో ఉన్నారు. గత వీడియోస్ లో మనకి వీకెండ్ వీడియోస్ చేసినప్పుడు కూడా మనం క్లియర్లీ చెప్పడం జరిగింది, 200 డే మూవింగ్ యావరేజ్ కిందే ఉంది, ఒకవేళ దాని పైన వెళ్తేనే స్ట్రెంత్ వస్తుంది అని. ఐ థింక్ ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ అయినట్టుంది. స్టాక్ వర్టికల్ క్రాష్ చూసాము. సో 360 నుంచి ఆల్మోస్ట్ 287 కి ఈ రోజే ఒక బిగ్ ఫాల్ రావటం చూసాం, అది కూడా విత్ హ్యూజ్ వాల్యూమ్. సో యావరేజ్ వాల్యూమ్ మనకి పూనావాలాలో 6 lakhs నుంచి 20 lakhs అయ్యేది, ఈరోజు 1.2 crores విత్ వెరీ వెరీ బిగ్ క్రాష్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు క్లోజింగ్ తో మనం చూస్తే కనుక ఆల్ దీస్ డేస్ 336 ఏదైతే లాస్ట్ నవంబర్ ప్రైస్ డిఫెండ్ చేస్తుంది అనుకున్నాం, అది ఈ రోజు దాని కింద వెళ్ళిపోవటం చూసాం మనం 336 కింద. సో నా ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అగైన్ 243 దగ్గరే ఉంది. అలా అని ఇమీడియట్లీ 243కి వస్తుందని కాదు, ఈరోజు 287 లో ఉంది. సో క్లోజింగ్ వాస్ 302. సో పుల్ బ్యాక్స్ వస్తాయి డెఫినెట్లీ, ఎందుకంటే 336, 373 అనేది ఇప్పుడు ఒక కీ
రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో బ్యూటీ ఆఫ్ చార్ట్స్ ఏంటంటే కనుక మనం ఎప్పుడంటే ఒక లెవెల్ కట్ అయినాకే కొనాలి అప్పుడే స్ట్రెంత్ వస్తుంది అనేది ఇది క్లియర్ గా పూనావాలాలో ప్రూవ్ అవడం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక హింద్ వేర్ కానీ విఎస్టి కానీ మనోరమ, హిమసిద్ధి, క్యాప్స్టన్స్, చెన్నై పెట్రో, మోతిలాల్, శాంతి గేర్, పాలీప్లెక్స్, బిఎస్సి ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 12% క్రాక్ అవుట్ అని చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు నేమ్స్ ఇక్కడ కూడా రైల్వే స్టాక్స్ కానీ డిఫెన్స్ స్టాక్స్ కానీ సిమెంట్ ఆర్ ఫర్టిలైజర్ స్టాక్స్ లైక్ ఆర్సిఎఫ్ లాంటివి, షిప్పింగ్ స్టాక్స్ లైక్ షిప్పింగ్ కార్పొరేషన్. సో ఇవన్నీ చార్ట్స్ చూస్తే కనుక వెరీ డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి మనకి. సో రీజన్ ఏంటి అంటే కనుక ఈ రోజు ఫస్ట్ టైం పడిందని కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ వెళ్ళిపోతుంది చూస్తున్నాం. సో లిస్ట్ ఆఫ్ స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ వెళ్ళే రోజుకి పెరుగుతా ఉంది. సో వాటిల్లో మనం తీసుకుంటే కనుక వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ పిఎస్యు స్టాక్స్ అన్టచబుల్స్ అయిపోయాయి. అండ్ ఆ స్టాక్స్ ఏవైతే 200-day మూవింగ్ యావరేజ్ బిలో ఉన్నాయి దట్స్ ఓకే, అవి అన్టచబుల్స్. అండ్ కొన్ని స్టాక్స్ లైక్ బిహెచ్ఎల్ కానీ, ఎస్జేవిఎన్ కానీ, ఇర్కాన్ కానీ, కోర్స్ చాలా స్టాక్స్ ఉన్నాయి. మనం ఈ మూడు చూడటం జరిగింది చార్ట్స్ పరంగా. జూలైలో ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో వాటి లోస్ కట్ అయ్యి అబౌట్ 10% కింద ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ అస్సలు టచ్ చేయకూడదు, ఎస్పెషల్లీ ఫర్ ట్రేడింగ్. సో ఉన్న పొజిషన్స్ ని స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్ ఆన్ ఏమున్నా కూడా. అండ్ ఇలాంటి టైంలో ట్రేడింగ్ పొజిషన్స్ అనేది చాలా ట్రిమ్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ క్వాంటిటీ కూడా తగ్గించుకుంటే ఐ థింక్ నెక్స్ట్ ఈ ఫాల్ అంతా అయిపోయినాక నెక్స్ట్ ర్యాలీలో మనం అగైన్ ట్రేడింగ్ చేయడానికి క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటూ ఐ థింక్ ఇక్కడ నుంచి వీ షుడ్ రైడ్ వెరీ కేర్ఫుల్లీ అని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.